Paradise to Dairy Farm Elevated Corridor March ending update. ఇటు ప్యారడైస్ వైపున్న లెవెల్ 1 ఫ్లైఓవర్కి సంబంధించిన మార్చ్ ఎండింగ్ అప్డేట్ కోసం ఇక్కడ రావడం జరిగింది. ఇటు లాంగ్లో కనిపిస్తున్న పిల్లర్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 1. అది ఇప్పటికే చూసాం కదా, ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 1. ఇంకా ఇటు A1 పిల్లర్ వర్క్ చేస్తారా చేయరా తెలియదు. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 1, ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 2. ఎలాగైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుందో దాని లెక్క ప్రకారం పిల్లర్ నెంబర్ 2 ఇది. ఫస్ట్ స్టార్టింగ్ పిల్లర్ వచ్చేసి పిల్లర్ నెంబర్ 2. అది ఇప్పటిదాకా మనం పిల్లర్ నెంబర్ 2 అన్నాం కదా, ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 3. అది అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 4. అది ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 4. స్టార్టింగ్లో 2 పిల్లర్లు కన్స్ట్రక్ట్ చేయాలి, అవి మేబీ చేస్తారో చేయరో తెలియదు, ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. A1 ఇంకా పిల్లర్ నెంబర్ 1 గురించి. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 5. ప్రీవియస్ మంత్లో నేను వచ్చినప్పుడు ఫిబ్రవరి కాదు, మార్చ్ 1 నాడు వచ్చినప్పుడు పిల్లర్ నెంబర్ 2, 3 ఇంకా 4 మధ్యలో వర్క్ నడుస్తుండే, కాంక్రీటింగ్ వర్క్. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 5. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 6. ఇది ఆల్రెడీ జనవరిలో కంప్లీట్ అయిన పిల్లర్. ఇది పిల్లర్ నెంబర్ 6 నుండి పిల్లర్ నెంబర్ 14 వరకు జనవరిలో వర్క్ కంప్లీట్ అయింది, కాంక్రీటింగ్ వర్క్ మొత్తం. పిల్లర్ నెంబర్ 7 ఇది. స్కోడా సర్వీసింగ్ సెంటర్ గోడ పైన మెన్షన్ చేశారు, పిల్లర్ నెంబర్ 7. హెరిటేజ్ బిల్డింగ్ చూడొచ్చు ఇక్కడ, మహావీర్ స్కోడా సర్వీస్ అని. ఇక్కడ పిల్లర్ నెంబర్ 7 ఇంకా 8 మధ్యలో పియర్ క్యాప్కి సంబంధించిన షటరింగ్ వర్క్ చూడవచ్చు. పియర్ నెంబర్ 2 నుండి పియర్ నెంబర్ 7 దాకా వచ్చాం మనం. 7 మధ్యలో ఈ పియర్ క్యాప్కి సంబంధించిన స్టీల్ వర్క్ చూడవచ్చు. 7 ఇంకా 8 మధ్యలో. ఇది వచ్చేసి పియర్ నెంబర్ 8. ఇది అదే నెంబరింగ్ చూడవచ్చు, పియర్ నెంబర్ 8. పియర్ నెంబర్ 8 అండ్ 9 మధ్యలో పియర్ క్యాప్ కాంక్రీటింగ్ వర్క్ అయిపోయింది, డీ షటరింగ్ కూడా చేశారు చూడవచ్చు. ఇది పియర్ నెంబర్ 8 మధ్యలో ఉన్న పియర్ క్యాప్. ఇది దీంట్లో మోల్డ్ చూడవచ్చు, కర్వ్డ్ మోల్డ్ ఇచ్చారు టీ ఆకారంలో. అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 9. ఇది ఎటు చూడొచ్చు పిల్లర్ నెంబర్ 9 అని మార్కింగ్ చూడొచ్చు ఇక్కడ. పిల్లర్ నెంబర్ 9 ఇంకా 10 మధ్యలో పియర్ క్యాప్కి సంబంధించిన షటరింగ్ వర్క్ చూడొచ్చు. ఇది అంటే కాంక్రీటింగ్ అయిందో కాలేదో మనకు తెలియదు. ప్రజెంట్ 3 పియర్స్కి సంబంధించిన వర్క్ ఇక్కడ కనిపిస్తుంది. అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 9. అది ఇది పియర్ క్యాప్కి సంబంధించిన షటరింగ్ వర్క్. ఇది చూస్తుంటే కాంక్రీటింగ్ గిట్టంగా అయినట్టు కనిపిస్తుంది, అక్కడక్కడ కాంక్రీట్ గారినట్టు కనిపిస్తుంది. ఇది వచ్చేసి పియర్ నెంబర్ 10. ఇది ఇక్కడ గోడ పైన మార్కింగ్ చూడవచ్చు, పియర్ నెంబర్ 10 అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 11. ఇది ఇక్కడ మార్కింగ్ ఉంటుంది గోడకి, దగ్గరికి వెళ్ళి చేద్దాం. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 11. ఇది ఇదే అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 12. మీకు ఆఫ్టర్ ఈ పిల్లర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, చెప్తాను. ఈ 4 పిల్లర్స్ అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 12 ఇప్పటిదాకా చూసాం కదా మనం. ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 13. ఇది ఈ పిల్లర్ నెంబర్ 13 వచ్చేసి లే ప్యాలెస్ రాయల్ గార్డెన్ ఎదురుగా ఉంటుంది. ఇది అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 14. ఇది నెంబరింగ్ చూడొచ్చు, పిల్లర్ నెంబర్ 14 అని. ఇది అవతల కనిపిస్తుంది పిల్లర్ నెంబర్ 15. అది ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 15 నెంబరింగ్ చూడవచ్చు, క్రౌన్ విల్లా గార్డెన్ ఎదురుగా, గేట్ ఎదురుగా. ఇక్కడ అవతల కనిపిస్తుంది మొత్తం H&W SSB వాటర్ పైప్లైన్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఈ పిల్లర్ నెంబర్ 2 నుండి 15 వరకు మొత్తం పిల్లర్ వర్క్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి. మధ్యలో 3 పియర్ క్యాప్స్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది. ఇక్కడ చూడొచ్చు వాటర్ పైప్లైన్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది మొత్తం. ఈ పిల్లర్ నెంబర్ 15 దాటిన తర్వాత పైప్ డైవర్ట్ అయినట్టుంది
ఎల్ ఆకారంలో కనిపిస్తుంది. దీంట్లో కొత్త పైప్ లైన్లో కనెక్ట్ చేస్తారనుకుంటా అప్కమింగ్ డేస్లో. ఇక్కడ ఇంకా ఇప్పటిదాకా ఓ ఇంజనీర్ సార్తో కలిసాను. ఆ సార్ ఏమంటున్నంటే ఇక్కడ డ్యూ టు ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్ లైన్ గురించి వర్క్ అనేది ఆపాము. అయితే గతంలో అంటే కొంతమంది పర్మిషన్ లేకుండా ఏదో న్యూస్ ఛానల్ అని మిస్ఇన్ఫర్మేషన్తో ఇక్కడ ఎంటర్ అయ్యారంట. ఇప్పటిదాకా కోపమేరు ఎవరు అట్లా న్యూస్ ఛానల్ అని ఎంటర్ అయ్యి వీడియోస్ తీస్తారు అంటే, సార్ నేను అన్నాను, సార్ ఇది మనకు సంబంధం లేదు, నాకు ఎవరో తెలియదు అతను, మళ్ళీసారి వస్తే స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి, ఎవరైనా న్యూస్ ఛానల్ వాళ్ళు వీళ్ళు అని చెప్తే యాక్షన్ తీసుకోండి సార్, నాకైతే సంబంధం లేదని చెప్పాను. సేమ్ మీలానే వీడియో తీస్తున్నారండి అని చెప్పారు. ఇప్పటిదాకా ఇక్కడ డ్రైనేజ్ లైన్ పగిలిందో ఏందో మొత్తం వాటర్ అన్నీ లీకేజ్ అవుతున్నాయి. మెయిన్ ఈ వాటర్ పైప్ లైన్ కంప్లీట్ అయిన తర్వాత వర్క్ అనేది పిల్లర్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందంట. ఇదంతా పిల్లర్ నెంబర్ 15 నుండి వ్యూ ఇదంతా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. పిల్లర్ నెంబర్ 15 ప్రీవియస్ మంత్లోనే ఈ రోడ్ని డైవర్ట్ చేశారు. ఈ రోడ్ కింద వస్తుండే వెహికల్స్ వన్ వే వెహికల్స్ బోయినపల్లి నుండి ఇటు సికింద్రాబాద్ ప్యారడైజ్ ఇంకా బేగంపేట్ వైపు వెళ్ళే వెహికల్స్. ప్రజెంట్ ఈ రోడ్ని క్లోజ్ చేశారు ప్రీవియస్ మంత్లోనే. మొత్తం చాలా పెద్ద వర్కే ఉంది. ఈ వాటర్ని డీవాటరింగ్ చేయాలి, పెద్ద కథనే ఉంది. ఈ పనంతా అయిపోయిన తర్వాతనే ఇక్కడ పిల్లర్ వర్క్స్ ఇంకా ఎక్స్కవేషన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుందంట. ఇది వచ్చేసి మార్చ్ ఎండింగ్ అప్డేట్. ఇది ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే ఇక్కడ ఇలాంటి వర్క్ జరగనట్టు కనిపిస్తుంది. ఎక్సెప్ట్ ఓ 3 పిల్లర్లకి సంబంధించిన పియర్ క్యాప్ కాంక్రీటింగ్ ఎంగేజ్ చేశారు. ఇక్కడ మొత్తం ఏంటంటే ఈ డిఫెన్స్ ఏరియాలో మొత్తం ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ కోసమే వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా ఓసారి ఏమన్నారంటే ఇక్కడ మొత్తం ఈ వాటర్ పైప్ లైన్ వర్క్ అయిపోయిన తర్వాతనే మా ఎక్స్కవేషన్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది సార్ అని మాట్లాడారు. ఇప్పటిదాకా ఇక్కడ మొత్తం గోడ ఉండే మొత్తం డిమాలిషన్ చేశారు. చూడొచ్చు ఎంత ఓపెన్ ప్లేన్ ఏరియాలా కనిపిస్తుంది. ఇక్కడ వర్క్ అనేది పెండింగ్లో ఉంది. నేను ప్రీవియస్ మంత్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ గేట్ కనిపిస్తుంది. ఈ గేట్ ఎదురుగానే వర్క్ నడుస్తుండే. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఎక్స్కవేషన్ చేసి పైప్ లైన్ వేసి వెల్డింగ్ వర్క్ నడుస్తుండే. ఇక్కడ అవతల కనిపిస్తున్న కాంపౌండ్ వాల్ కొత్తగా కట్టారు. ఇక్కడ మొత్తం రోడ్ వైండనింగ్ చేశారు. చూడొచ్చు ఇక్కడ మొత్తం విశాలమైన ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ ఏవైతే పైప్ లైన్ అవతల కూడా కనిపిస్తుందో దాన్ని కూడా డిమాలిష్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను, ఈ గోడ కడుతున్నప్పుడు తీశాను వీడియో. దాంట్లో చూపించాను ఈ గోడ కట్టేటప్పుడు ఎలా కడుతున్నారో. ఈ ల్యాండ్ అంతా లెవెల్ చేస్తారు అప్కమింగ్ డేస్లో. ఇక్కడ చూడొచ్చు ఇలా వాటర్ డ్రింకింగ్ పైప్ లైన్ ఇలా వచ్చేసి ఇలా ఇక్కడ కరువు తిరిగింది. ఇక్కడికి రైట్ సైడ్ మళ్ళీ అటు లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్ పైన డైవర్ట్ అయింది ఈ లైన్ అనేది. ఇక్కడికి పోయి మళ్ళీ అటు లెఫ్ట్ సైడ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడికి కనెక్ట్ అవుతూ అటు రైట్ సైడ్ వెళ్తుంది అనుకుంటా. ఎందుకంటే పక్క అప్కమింగ్ డేస్లో టనల్ ఎక్స్కవేషన్ నడుస్తుంది. ఇక్కడికి టనల్ అప్రోచ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచే. ఈ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న కాంపౌండ్ వాల్ మొత్తం డెమాలిషన్ చేశారు. అవతల ఆల్రెడీ వాటర్ పైప్ లైన్ కోసం ఎక్స్కవేషన్ చేసి పైప్ లైన్ వేశారు. ఇక్కడ ఏదైతే మట్టి కుప్పలు కనిపిస్తుందో అక్కడ నుండి టనల్ అప్రోచ్ స్టార్ట్ అవుతుందో అవతల కనిపిస్తుంది బలం రై క్రాస్ రోడ్ అది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. హ్యావ్ ఏ నైస్ డే.
కొత్త కొత్త కంటెంట్ కోసం వేచి ఉండండి. మీకోసం ఎంతో శ్రమపడి కొత్త కొత్త ప్లేసెస్కి వెళ్ళి మీకోసం చిత్రీకరించి రిలీజ్ చేయబడుతుంది.